సేనా రియా ఎక్కడ? రియా ఎవరు? డామినీ డాటర్. టామీ ఎవరు? రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్. ఏమో నాకు ఏందబ్బా పొద్దునే తలకాయ నొప్పి నాకు ఇది. జస్ట్ ఫర్ ఫన్ బ్రో. రోజులు ఒకసారి ఇలాంటివి లేకుండా ఉంటే అసలు నిద్రే పట్టదు మనకి. ఇలాంటివన్నీ సహజం. ఏండు అంత ఫాస్ట్ గా వస్తున్నాడు సంతోష్ గాడు. మార్కెట్ దా పోతున్నా ఎవరన్నా వస్తారనా? రాలేరా నువ్వు బేస్ వచ్చి. సర్లేనా? అవును రాజీ, మార్కెట్ పోయి చికెన్ నుంచి అన్ని రోజులైంది. బ్లడ్ కు కారణంగా అసలు చికెన్ తినలేకున్నావు. అవునరా, నేను కూడా తిని చాలా రోజులు అయిందా. కానీ చికెన్ బదులు మటన్ తిన్నావా? మటన్ ఎందుకు చాలా రోజులైంది కాబట్టి కొంచెం కొత్తగా చేసుకున్నాం ఈసారి. కాకపోతే ప్రైస్ ఎక్కువ అంటున్నారు, నిజమేనా? ఈ వైరస్ వల్ల దాని ప్రైస్ బాగా పెరిగిపోయింది. ఎక్కడైనా అన్ని రేట్లు పెంచేస్తుంటే రీ. సరే ఎలాగని ఈరోజు మటన్ తో తిన్నాం. మటన్ తో కాస్త కొత్తగా ఏం చేసుకుని తిందాం? చేద్దాం మనం అంటే ఇప్పుడు చెట్టు దగ్గరికే కదా పోతున్నదా, పోత ఆలోచిద్దాం పదండి. రే మన ఊర్లో మనకు తెలియకుండా ఎప్పుడు తోట పెట్టినారా? నీకు తెలీదు, శ్రీనివాసులో లేచినారా? ఏమేమి ఉన్నాయి ఇక్కడ? గోంగూర ఉందిరా. గోంగూర, వంకాయ చెట్లు. గోంగూరతో ఏం చేయొచ్చు అంటావు ఇప్పుడు? వంకాయ చెట్లు. గోంగూర మటన్ తెచ్చి చూసా ఎప్పుడైనా? నేను మటన్ తినేదే చాలా అరుదు, గోంగూర మటన్ అంటే నాకైతే తెలియదు. టేస్ట్ సూపర్ ఉంటది. అది మనం నెల్లూరు చెల్లె చేద్దాం. నీకు వచ్చు కదా, వెళ్దాం పద అయితే. గోంగూర చికెన్ తిన్నాం, గోంగూర మటన్ ఎప్పుడు తినలేదా? బా మనకు కావాల్సినటువన్నీ ఏడా ఉన్నారా? దిగిలేదా? తోట మందేరా. వంకాయలు, టమోటాలు, గోంగూర, మునగాకు, ఇంకపోతే నిమ్మకాయలు అన్నీ ఏడా ఉన్నాయి. ఒరే బెండకాయలు కూడా ఉన్నాయి రే. బెండకాయలు చేసిన ఎట్టనయా? ఏంది ఇది? ఎర్ర గోంగూర. ఇది ఎర్ర గోంగూర. ఇది తెల్ల గోంగూర. తెల్ల గోంగూర. మనకి ఎర్ర గోంగూర కావాలా? ఎర్ర గోంగూర తీసుకుందాం పట్టండి. గిల్లాలా లేకపోతే ఉండు, నేను వేసుకోవడానికి ఏదో ఒకటి తెస్తా. సరిపోతే ఇంటికాడ బుట్ట దొరకలేదు, కానీ బుట్ట అయితే తీసుకొచ్చాను. ఇందులో వేసుకుందాం బట్టి. సరే ఏదో ఒకటి కానీ. అన్ని బాగా మంచిగా పోయిందా? రే సంతోష్ మార్కెట్ కి వెళ్ళాడు కదా, కాల్ చేసి మటన్ తెమ్మనరా. ఉండరా, నిజం రా, వెళ్ళాడా? ఫోన్ చేద్దాం ఉండు. ఇంకా అక్కడే ఉన్నా. రే వస్తా మటన్ తీసుకోరారా, మటన్ తో గోంగూర చేద్దామా? గోంగూర తెస్తా అన్నాడు రోడ్ కూడా. కానీ గబాన్ కోయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎల్పీ క్రేజీ వ్లాగ్స్. ఆల్రెడీ ఇంత ముందు కాన్వర్జేషన్ అయితే చూసారు కదా, మా మధ్య గోంగూర కోసుకురావడం గానీ అంత బాగానే జరిగింది. మన సంతోష్ కూడా మటన్ అయితే తీసుకొచ్చాడు. ఈ రోజు మనం గోంగూర మటన్ కర్రీ అయితే చేయబోతున్నాం. అది కూడా మన నెల్లూరు స్టైల్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ కానీ, ఏదన్నా అడవుల్లో దొరికే కొత్త ఐటమ్స్ గురించి కానీ, అలాగే ట్రావెలింగ్ వీడియోస్ కానీ మేమైతే ఈ ఛానల్ అయితే చూపిస్తూ ఉంటాం. మీకు ఏమైనా కొత్తగా వింతగా అనిపించినట్లయితే మన కామెంట్స్ లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో అదే చేయడానికి మేము ట్రై చేస్తాం. అలాగే మన వీడియోలు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ ఎందుకో లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇంకా లేట్ లేదంటే వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. మనం తెచ్చుకున్న ఎర్ర గోంగూరని నీట్గా కడుక్కుందాం. ధనియాలు, పట్ట, కాస్త జీలకర్ర, మిరప, ఆ తర్వాత మిరియాలు, ఫైనల్ గా తెల్లగడ్డలు. ఫ్రెండ్స్, మన సంతోష్ తెచ్చిన మటన్ అయితే నీట్ గా కడుక్కుందాం. యుద్ధానికైతే సిద్ధం అయిపోద్దాం. ముందుగా సట్టి పెట్టుకుందాం. సట్టి పెట్టుకుని కాస్త నూనె పోసుకోవాలి. ఫస్ట్ మనం ముందుగా సరిపెట్టుకున్న రాయలసీమ ఎర్రగడ్డ కాస్త వాడుతున్నప్పుడు పసుపు, అందులో కాస్త పచ్చిమిర్చి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ఫైనల్గా అయితే ఇందులోకి మనం మటన్ అయితే వేసుకున్నాం, బాగా ఉడకాలి కాబట్టి. మనం తెచ్చుకున్న మటన్కి తగ్గట్టు నీళ్ళైతే పోసుకుందాం.
నీళ్ళు పోసుకున్న తర్వాత గుంటూరు కారం, కల్లుప్పు, మూత అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ మీకు ఈ ప్లేస్ అయితే గుర్తుండే ఉంటది. చూసారా, ఇంతకుముందు పచ్చదనంగా చుట్టూరు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం శీతాకాలం వచ్చిందనంగా మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చేసింది. ఇంకా ఎండిపోద్ది చెట్టు నాకు తెలిసి. మనకు ఎండాకాలం వచ్చిందంటే పైరు కోతలు ఏమి ఉండవు. మా సైడ్ అంతగా కూడా ఇంకేం వేయరు పొలాలు. వేరుశనగపప్పు వేస్తారు, అది ఎక్కడో కొద్ది ప్లేస్లో అయితే వేస్తారు. కాకపోతే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సీజన్ వస్తే మనకు తాటికాయలు అనేవి వస్తాయి. మన ఏరియాలో మొత్తం చెట్లు ఎక్కువ అయ్యే ఉంటాయి కాబట్టి ఆ వీడియోలు కూడా తొందరలో వస్తాయి. ఏమన్నా సినిమా? ఖచ్చితంగా తాటి చెట్టు ఎక్కించేది మాత్రం నన్నే, ప్రతిసారి నన్నే ఎక్కిస్తారు. ఎవరు ఎక్కరు, తినేదానికి మాత్రం 15 మంది ఉంటారు. మీకు ఆ డౌట్ ఉంటే ఫస్ట్ మన వీడియోలో, మన ఛానల్లో ఫస్ట్ వీడియో ఒకటి ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. ఎవరు బలయ్యారు ఏంటి, తాటి చెట్టు ఎవరు ఎక్కారు అనేది తెలుస్తుంది. ఎంత కవరింగ్ కోసమే నన్నే ఎక్కిస్తారు ప్రతిసారి. అన్ని పైనే సరే కానీ ఏదో ఒకటి చేద్దాం. ఫ్రెండ్స్ మీకు ఆ తాటికెళ్ళి వీడియో అనేది కూడా మీకు చూపిస్తాం. చాలా రకరకాలుగా అయితే మేమైతే ట్రై చేస్తాం. కింద కార్డ్స్ లో అయితే నేను పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అదే మన ఛానల్లో ఫస్ట్ వీడియో అది తాటి చెక్కులు వీడియో మాత్రం స్టార్టింగ్ అలా వచ్చింది. మనకి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. అలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియోలు తీయడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కొత్త కొత్త వాటితో మేము ముందుకైతే వస్తాం. మీకేమన్నా చేయాలనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి, దానికి కూడా మేము రెస్పాన్స్ అవుతాం. తప్పకుండా మాత్రం రెస్పాండ్ అవుతాం. ఈ ఎర్రటి ఎండలో మేము చేసే దరువులు చూడండి ఎట్లున్నాయో. కూర ఉడకతా ఉంది, ఆల్మోస్ట్ అలా అయిపోయి వచ్చేసింది అనుకో. ఎండ అయితే ఫ్రెండ్స్ మొక్క అయితే బాగా ఉడికింది. ఇంకా లేట్ లేకుండా మనం ఎర్ర గోంగూర అయితే వేసుకున్నాం. మనం ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ గా తీసుకొని వచ్చిన తెల్లగడ్డ, పట్ట, ధనియాలు ఇవన్నీ దంచుకొని అయితే ఈ మసాలాని అయితే ఇందులో వేసుకుంటే లాస్ట్ నెల కరెక్ట్ గా సరిపోద్ది. వెళ్ళు చూస్తేనే అది తిరిగిపోతుంది. అనిల్ అయితే టేస్ట్ చేస్తా అన్నాడు. లేట్ లేకుండా వేసి గబగబా, వంట మాస్టర్ కదా, గైడెన్స్ ఇచ్చి మరీ తిట్టాడు. ఎట్లా ఉందో చూసి చెప్తాడు. చినిగిపోయింది, మామూలుగా లేదు. స్పైసీగా అట్ట పుల్లగా గోంగూరతో మ్యాచింగ్ ఏదైనా అదిరిపోద్ది, తెలుసు కదా. మన వాడి మాటల్లో చూస్తే కూర మాత్రం వేరే లెవెల్లో వచ్చినట్టే ఉంది. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటది. మొక్క ఎట్టుందా, ఉడికిందా? అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. లేట్ లేకుండా దించే. ఓకే ఫ్రెండ్స్, దించేసుకుందాం బాయ్. ఓ చూడండి మీరు, అదిరిపోయింది అంతే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి మనం అనుకున్న గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీని అయితే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బా మంచి వేడి మీద ఉందా. ముక్కతో తింటే ఉంటది చూడండి. ఆనియన్ ఫ్రెండ్స్ నిజంగా చాలా అదిరిపోయింది, చాలా బాగుంది, వేరే లెవెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. మేము ఇంటికైతే బయలుదేరాను. మీరు చేయాల్సిన పనులలో ఒకటే మిగిలిపోయింది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోల కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.